తల్లి అమ్మవారి మహోత్సవాలకు అంకురార్పణ ఘనంగా ప్రారంభమైంది. కూటమి ఎమ్మెల్యే అదితి చేతుల మీదుగా పందిరిరాట ప్రారంభించారు. చదరగుడి దగ్గర భక్తజనాల సందడి, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అమ్మవారి సిరిమానోత్సవం వచ్చే నెల 6, 7 తేదీల్లో జరుగుతున్నట్లు ఆలయ ఈవో శిరీష తెలిపారు. ఉత్సవాల్లో శాంతి భద్రతల కోసం 1 టౌన్ 2 టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈ రోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదే విధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతా ఉంది. అయితే నిన్నే ఒక కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ మీద చేతుల మీద, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద, అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్ కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores తో మనం టెంపుల్ ని, మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటది. 22వ తారీఖున చండీ హోమం ఉంటది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలు పెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్ గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను.